హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చాను. అదేంటి అంటే మా శివాలయంలో అయితే శివరాత్రి వేడుకలు అయితే చూపిస్తున్నాను. రాత్రి సమయంలో జరిగినటువంటి పల్లకి సేవ, అలాగే శివపార్వతుల కళ్యాణం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మేము శివాలయంకి వచ్చేసి నైట్ 10 అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. కళ్యాణం జరిపించడానికి ఇంకా పందిరిని అయితే మంచిగా పువ్వులతో అలంకరించి రెడీ చేశారు. ఇంకా శివపార్వతుల విగ్రహాలని కూడా మంచిగా పువ్వులతో అట్లా అలంకరించి పందిట్లో అయితే కూర్చోపెట్టారు. పంతులు గారు అయితే ఇంకా అమ్మవారి తాలిబొట్టును తీసుకొని అందరు జనాల్లోకి అయితే వచ్చారు. ఇంకా అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులతో దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా పంతులు గారు అయితే ఇంకా అమ్మవారికి కట్టబోయే తాళిని అయితే అందరికి చూపిస్తున్నాడు. ఇంకా కొద్దిసేపట్లో తాళిబొట్టు అయితే కట్టుతారు. ఇంకా ఇద్దరు పంతులు వచ్చేసి ఇంకా తలంబ్రాలకైతే రెడీ చేస్తున్నారు. ఇద్దరు పంతులు వచ్చేసి ఇంకా తలంబ్రాలు అయితే పోస్తున్నారు. ఒక పంతులు వచ్చేసి స్వామివారి సైడు, ఇంకో పంతులు వచ్చేసి అమ్మవారి సైడ్ ఉండి తలంబ్రాలు అయితే పోస్తున్నారు. ఇంకా శివపార్వతుల కళ్యాణం అయితే ఘనంగా వైభవంగా అయితే జరిపించారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరం ఎంతో సంతోషంతో చప్పట్లు కొడుతూ స్వామివారి కళ్యాణాన్ని అయితే కనులారా చూస్తూ ఆనందించాము. దీంతో శివపార్వతుల కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా పంతులు గారు వచ్చేసి మంచి హారతి అయితే ఇస్తున్నారు. స్వామివారు అమ్మవారు పోసుకున్న తలంబ్రాలను అయితే ఇక్కడ వచ్చేసి అందరికైతే పంచుతున్నారు. ఈ తలంబ్రాలను వచ్చేసి మన ఇంట్లో పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఆ తలంబ్రాలలో వీటిని కలిపేసుకుంటే చాలా మంచిదని చెబుతుంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ పల్లకీని అయితే సిద్ధం చేస్తున్నారు ఊరేగింపు కోసం. కళ్యాణం జరిపించిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి జంటలకు పంతులు గారు వచ్చేసి పూలు, పండ్లు, జాకెట్ పీసులు అయితే పంచుతున్నారు. ఇక్కడ వచ్చేసి స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని జరిపించడానికి మొత్తం 15 నుంచి 20 జంటలు అయితే కూర్చున్నారు. ఇంకా పంతులు గారు అయితే హారతిచ్చి పల్లకి ఊరేగింపు కోసం అయితే రెడీ చేస్తున్నారు.
బ్లాక్ శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. ఇంకా శివపార్వతులను అయితే పల్లకిలో కూర్చోబెట్టి ఇంకా ఊరేగింపుకైతే వెళ్తున్నాము. ఇంకప్పటికి జనాలు అయితే చాలామందే ఉన్నారు. అందరూ ఇక జాగరణ దీక్షల్లో అయితే ఉన్నారు. శివపార్వతుల కళ్యాణం చూడడం వల్ల మనకు చాలానే శుభాలు జరుగుతాయని చెబుతుంటారు. అందులో మొదటిది వచ్చేసి కళ్యాణం చేసుకోవడానికి ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి తొందరలోనే కళ్యాణం అయితే జరుగుతుందని నమ్ముతుంటారు. దాంతోపాటు కళ్యాణం ఆల్రెడీ అయిన వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొందరలోనే తొలగిపోతాయని నమ్మకం. ఇంకా పల్లకిలో స్వామివారిని అమ్మవారిని అయితే ఊరేగించుకుంటూ అందరం ఎంతో ఆహ్లాదంగా ఆడుకుంటూ పాడుకుంటూ మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి రామాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. దొరికిరని ఇద్దరు ఉండే ఒక ఆయన వాళ్ళు వెళ్తుండే జాగ్రత్త ఇదే రామాలయం టెంపుల్ వచ్చేసి మేము ఇక్కడ నుంచే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. ఈ రామాలయం టెంపుల్ ఎదురుగానే మాకు మండపం అయితే ఉంటుంది. ఆ మండపం దగ్గరలోనే ప్రతిసారి వినాయకుడిని అలాగే దుర్గామాతను అయితే పెడుతుంటారు. వారికి నీవు కోరిన వరములు ఇచ్చితివా. శంకర శంకర వేగమే రావయ్యా. శివశంకర నిన్ను పిలిచిన పలుకవు అలుగుట కారణమేమయ్యా. శివశంకర నిన్ను పిలిచిన పలుకవు అలుగుట కారణమేమయ్యా. శివశంకర కారణమేమయ్యా. बोलो शंकर भगवान की जय, पार्वती माता की जय. हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर शंभो शंकर शंभो शंकर. పల్లకి ఊరేగింపు అయితే ముగించుకొని స్వామివారి అమ్మవారి కళ్యాణ మండపంకి అయితే తిరిగి వచ్చేసాము. ఇంకా టెంపుల్ లోపలికి అయితే అందరం వెళ్తున్నాము. ఇంకా గుడి లోపలికి వెళ్తున్నప్పుడు పంతులు గారైతే గుమ్మడికాయతో స్వామివారికి అమ్మవారికి అయితే దిష్టి తీస్తున్నారు.
అందరం అయితే ఇంకా గుడి లోపలికి వెళ్తున్నాము. ఇంకా పల్లకినైతే దించేసి అందరు భక్తులు ఒకరి తర్వాత ఒకరైతే మొక్కుతున్నారు. ఇంకా మళ్ళీ ఒకసారి అందరూ పల్లకిలో ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని అయితే మళ్ళీ మొక్కుతున్నారు. ఇంకా భక్తులందరూ ఎంతో శ్రద్ధతో భజన చేయడానికైతే సిద్ధమైపోయారు. ఇంకా ఈ రాగి చెట్టు కింద అయితే దేవతల విగ్రహాలు అయితే చాలానే ఉంటాయి. చిన్న శివలింగం కూడా ఉంటుంది. ఇంకా శివలింగం దగ్గర అయితే చాలామంది భక్తులు పంచామృతాలతో అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు. శివయ్యకు ఒక చెంబు నీటితో అభిషేకం చేసినా కూడా ఎంతో పరవశించిపోతాడంట. ఇక్కడ వచ్చేసి పంతులు గారు వెండితో తయారు చేసినటువంటి శివస్వరూపానికైతే అలంకరిస్తున్నారు, చూసేయండి. ఇంకా గర్భగుడిలో ఉన్నటువంటి శివయ్యనైతే మంచి పూలతో అయితే అలంకరిస్తున్నారు. ఇంకా స్వామివారికి అయితే తెల్లారుజాము నుంచి అభిషేకాలు అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా అర్ధరాత్రి లింగోద్భవం సమయానికి కూడా అభిషేకాలు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ప్రజలైతే ఎక్కడెక్కడి నుంచో అయితే శివాలయానికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకొని వెళ్తున్నారు. ఇంకా స్వామివారికి అభిషేకం చేయించడానికి అలాగే అర్చన చేయించడానికి టికెట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా అభిషేకం చేసే వాళ్ళు వచ్చేసి ధ్వజస్తంభం ముందైతే కూర్చున్నాము. ఇంకా అర్చన చేసే వాళ్ళైతే డైరెక్ట్గా లోపలికైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అర్చన చేయించుకొని బయటికి వచ్చేస్తున్నారు. అర్చన చేసుకునే వాళ్ళంతసేపు ఇంకా అభిషేకం చేసే వాళ్ళని బయట ఆపుతున్నారు. అలాగే అభిషేకం చేసేటప్పుడు అర్చన చేసే వాళ్ళనైతే ఆపారు. అభిషేకం చేయించడానికి మాకు దాదాపుగా 2 గంటల సమయం అయితే పట్టింది. ఇంకా పంతులు గారు అయితే చాలా ఓపికతో అభిషేకాలు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఇంకా పంతులు గారు బయటికి వచ్చి అభిషేకం చేసే వాళ్ళందరికీ గోత్రనామాలు అడిగి చదివించి ఇంకా వాళ్ళు తెచ్చినటువంటి అభిషేక పదార్థాలన్నింటినీ కలెక్ట్ చేసి స్వయంగా స్వామివారికి పంతులు గారే అభిషేకం అయితే జరిపించారు. మేమైతే ఇంకా నైట్ అంతా టెంపుల్లోనే ఉన్నాము. ఇంకా అక్కడనే శివయ్యను స్మరించుకుంటూ జాగరణ అయితే చేశాము. స్వామివారికి అయితే లింగోద్భవ సమయంలో పండ్ల రసాలతో, డ్రై ఫ్రూట్స్తో, చెరుకు రసంతో, కొబ్బరి నీళ్లతో, పంచామృతాలతో అయితే అభిషేకం జరిపించారు. ఈ అభిషేకం చేసినటువంటి పదార్థాలన్నిటినీ భక్తులందరికీ తీర్థ ప్రసాదాలుగా పంచారు. ఈ అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే మంచిగా పూలతో అయితే అలంకరించారు. ఇంకా స్వామివారిని చూడ్డానికైతే భక్తులందరికీ 2 కళ్ళు అయితే సరిపోలేదు. ఇంకా రాత్రి సమయం అంతా జాగరణ చేస్తూ స్వామివారి స్మరణలోనే గుడిలోనే ఉండిపోయాము. మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి మార్నింగ్ 4 అయితే అయ్యింది. మేము ఇంటికి వచ్చేసరికి మొత్తం తెల్లారిపోయింది. ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేసుకొని మళ్ళీ స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక స్వామివారికి అయితే మళ్ళీ పూజ అయితే చేసాము. చేసిన తర్వాత స్వామివారికి ఒక నైవేద్యం అయితే తయారు చేసి సమర్పించిన తర్వాత ఇంకా మా ఉపాసన అయితే విరమించుకున్నాము. మేమైతే ఈసారి మహాశివరాత్రిని ఇలా అయితే జరుపుకున్నాము. మీ దగ్గర కూడా మహాశివరాత్రి ఎలా జరుపుకున్నాము అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. నా వీడియోని ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.